కిచెన్ ఎంతో రుచికరమైన కాకరకాయ పూర్ణం ఎలా పెట్టుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను. కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఒక కాకరకాయలో 2 ఒక్కలు చేసుకొని అందులో ఉన్న గుజ్జును తీసివేయాలి. ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అది వేడైన తర్వాతకు నూనె పోసుకోవాలి. ఇలా నూనె పోసుకున్న తర్వాత ఒక కట్ చేసి పెట్టిన కాకరకాయ ముక్కలు ఇందులో వేసుకొని వేపుకోవాలి. ఈ కాకరకాయ మగ్గడానికి కొద్దిగా సాల్ట్, చిటికెడు పసుపు, చేదు పోవడానికి వేసుకొని వేపుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. కాకరకాయలు రెడీ. కాకరకాయ పూర్ణానికి కావలసిన పదార్థాలు: పల్లీలు, వెల్లిపాయలు, జీలకర్ర, కారం, తగినంత ఉప్పు. బ్రాండ్ చేసుకోవాలి. కాకరకాయ పూర్ణం రెడీ. ఇందాక వేపి పెట్టుకున్న కాకరకాయలలో ఈ పూర్ణాన్ని నింపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి నింపుకోవాలి. ఇలా నింపుకున్న తర్వాతకు ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకొని చిటికెడు జీలకర్ర వేసుకొని ఇందాక నింపి పెట్టుకున్న కాకరకాయలను ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ పూర్ణం రెడీ. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.